అందుకే పిల్లల్ని చూపిస్తావా, కోర్టు ద్వారా నన్నే తెచ్చుకోమంటావా? ఆలోచించుకుని సమాధానం చెప్పు. నీ సమాధానాన్ని బట్టే నా నిర్ణయం కూడా ఉంటుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇది ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు, ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు. దేవతా తరలిపో, తల్లిగా మిగిలిపో, వదలలేక వదలలేక గుండె రాయి చేసుకుని ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు. చట్ట ప్రకారం కోర్టుకెళ్ళి నా పిల్లల్ని నా దగ్గరికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక సెలవిమ్మని అడిగితే ఇది కనని వినని సంఘటన, అపూర్వ సంఘటన. అయితే అమ్మొచ్చింది. మనం ఇక్కడ ఉన్నామని తెలుసు కాదనమాట. మనకోసమే అనుకుని నేను ప్యాంట్లోనే ఇది పోసేసాను తెలుసా? నాన్నమ్మతో ఎందుకలా మాట్లాడారు? పొగరుగా మాట్లాడారు, కొవ్వు, అందుకే అలా మాట్లాడారు. అను, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పదా. సడన్ గా ఇదేంటన్నయ్య? లేదను, మనం ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. అది కాదన్నయ్య, మనం వచ్చిన పని ఏదైనా కావచ్చు, ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. ఈరోజు అమ్మ చూడలేదు కాబట్టి సరిపోయింది. చూస్తే ఏమయ్యేది? మనం భద్రాచలం వెళ్ళలేదని అమ్మకు తెలిసిపోయేది. అమ్మ మనసు ఎంతో బాధపడేది. వద్దు, మనం వెంటనే వెళ్ళిపోదాం. మనల్ని అమ్మ చూడలేదు కదన్నయ్య, ఎందుకు ఫీల్ అవుతావు? చూడకపోవచ్చు, కానీ ఏ రోజు నేను అమ్మకు అబద్ధం చెప్పలేదు. నేను అబద్ధం చెప్పానని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు. అను, నా మాట విను, వెళ్ళిపోదాం పదా. నువ్వు టెన్షన్ పడకన్నయ్య, ఇప్పుడు సమస్య అది కాదు. ఇందుకు నాన్నెందుకలా మాట్లాడారా అని నేను ఆలోచిస్తున్నాను. ఆలోచించాల్సింది నాన్న గురించి కాదు, అమ్మ గురించి. నాన్న పిల్లలు కావాలని వెంటపడుతున్నారు. దానికి అమ్మ మనసు బాధపడుతుంది. మనం వెళ్ళి అమ్మకి సపోర్ట్గా ఉండి ధైర్యం ఇవ్వాలి. నువ్వు ఆంజనేయ స్వామితో 4 రోజులు ఉంటానని మాట ఇచ్చావు. మళ్ళీ ఆయన వచ్చి తీసుకెళ్లే వరకు మనం వెళ్ళకూడదు అన్నయ్య. నువ్వు ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసి అనవసరంగా ఆందోళన పడుతున్నావనిపిస్తోందమ్మా. అతని విషయంలో ప్రతిదీ చెడుగా అనుకుంటున్నావు తప్ప ఏ విషయంలోనూ మంచిగా ఆలోచించడం లేదు. నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల సమస్య పెరుగుతుంది తప్ప తగ్గదమ్మా. అంటే? అవునమ్మా, ప్రతి క్షణం మీనాక్షి మీనాక్షి అని తప్పించిపోయే నీ భర్త నిన్ను కాదని పిల్లల్ని చూడాలి అని తప్పిస్తున్నాడంటే నీ మీద ప్రేమ తగ్గి పిల్లల మీద ప్రేమ పెంచుకున్నట్లే. ఇప్పుడు గనక నువ్వు పిల్లల్ని చూపించకపోతే అది మొండిగా మారుతుంది. అతను ఎంత దూరమైనా వెళ్తాడు. ఈ రోజు చట్ట ప్రకారం వెళ్తానని మాటల్లో చెప్పాడు. రేపు దాన్ని నిజం చేస్తే ఎంతవరకు వెళ్తుందో ఒక్కసారి ఊహించమ్మా. వెళ్ళనివ్వండి బాబాయ్, ఎంత దూరం వెళ్తారో వెళ్ళనివ్వండి. చట్ట ప్రకారం వెళ్ళినా ఎలా వెళ్ళినా నా పిల్లలు నా వైపే ఉంటారు కూడా. ప్రస్తుతానికి నీతోనే ఉన్నారు, కానీ భవిష్యత్తులో ఉంటారన్న నమ్మకం ఏంటమ్మా? ఎందుకుంటారు? తల్లిగా నీ పిల్లల మీద నీకు నమ్మకం ఉండడం మంచిదే, కానీ తండ్రిగా అతనికి కూడా హక్కుంది కాబట్టి నువ్విప్పుడు మొండిగా వాదిస్తే రేపు కోర్టులో తను పిల్లల కోసం పోరాడతాడు. అప్పుడు కోర్టు పిల్లల నిర్ణయం మీదకు వదిలేస్తుంది. అనూకి తండ్రంటే విపరీతమైన అభిమానం ఉంది. కోర్టు వాయిదాలు అయిపోయేసరికి జై కూడా మనసు మార్చుకుని తండ్రి దగ్గరికే వెళ్తానంటే అప్పుడు ఏం చేస్తావమ్మా? ఓహో, మీ ఉద్దేశం నాకు బాగా అర్థమైంది బాబాయ్. ఆయనలాగే మీరు కూడా కలవండి కలవండి అంటూనే ఉన్నారు. పిల్లలు వెళ్తే
నేను కూడా ఆయన దగ్గరికి వెళ్తాననుకుంటున్నారా? మీరు కూడా తనకే సపోర్ట్ చేస్తున్నారా బాబాయ్? నేను అతనికెందుకు సపోర్ట్ చేస్తానమ్మా? నువ్వు నా బిడ్డవి. నీ వైపు నుంచే మాట్లాడతాను, కానీ అతని వైపు నుంచి ఎందుకు మాట్లాడతాను? కానీ ఒక్క విషయం, వాసుదేవుని రెండు వైపులా చూసిన ఏకైక వ్యక్తివి నువ్వే. అతని ప్రేమ ఎలా ఉంటుందో చూశావు, అతని ద్వేషం ఎలా ఉంటుందో కూడా చూశావు. రెండింట్లో ఏదెక్కువైనా తట్టుకునే శక్తి మాత్రం నీకు లేదు. ఆ విషయం తెలుసుకో అమ్మా. విషయం అంత దూరం వెళ్లకుండా ఆదిలోనే తెంచి పిల్లల్ని చూపిస్తే ఏ సమస్య లేదు. కాదని ముందుకెళ్ళావంటే వాసుదేవ్ వల్ల ఎదురయ్యే వైపరీత్యాలు ఎదుర్కోవడం చాలా కష్టం. ఆలోచించు. గుడ్ మార్నింగ్ రవి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు గుడ్ మార్నింగ్ చెప్పే తీరులోనే ఏదో తెలియని సంతోషం కనిపిస్తుంది. మీ ఉల్లాసానికి ఉత్సాహానికి కారణం ఏంటి సార్? రేపు నా పిల్లల పుట్టినరోజు రవి. నిజంగా సంతోషంగా ఉల్లాసంగా ఉండాల్సిన న్యూసే సార్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు ఎవరికి చెప్పాలి సార్? ఇంకెవరికి చెప్తావు రవి? నా పిల్లలకే చెప్పు. అదెలా సాధ్యం సార్? వాళ్ళు ఎక్కడుంటారో తెలీదు, ఎలా ఉంటారో తెలీదు. ఎలా చెప్పాలి సార్? వాళ్ళెక్కడున్నా రేపు సాయంత్రం కేక్ కట్ చేయడానికి నా ఇంట్లో ఉంటారు. నా పిల్లలు ఆ సమయానికి నాతోనే ఉంటారు రవి, మనతోనే ఉంటారు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు రవి. రేపు నా పిల్లల పుట్టినరోజు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. ఇన్ని సంవత్సరాల నుండి చేయని నా పిల్లల పుట్టినరోజులన్నీ కలిపి సంబరాలు అంబరాన్నంటేలా చెయ్యాలి. అందర్నీ పిలువు, దానికి తగిన ఏర్పాట్లు చెయ్యి. నేను నా పిల్లల కోసం చేసే ఈ పుట్టినరోజు నాతో పాటు అందరికీ గుర్తుండిపోవాలి. మీరు చెప్పింది బానే ఉంది సార్. ఏర్పాట్లు చేయగలం, అందర్నీ పిలవగలం. కానీ పుట్టినరోజు జరుపుకోవాల్సిన పిల్లలు ఎలా వస్తారు సార్? వస్తారు రవి, ఖచ్చితంగా వస్తారు. వచ్చి కేక్ కట్ చేస్తారు. మీ ఉత్సాహం చూస్తుంటే నాకు కూడా నిజంగా పిల్లలు వస్తారేమో అన్నంత ఆనందం కలుగుతుంది. కానీ ఎలా ఎలా వస్తారు సార్? ఎలా ఏంటి రవి? నిన్న మీనాక్షి ఇంటికొచ్చినప్పుడు నా పిల్లల్ని నాకు చూపించాలి అనే విషయాన్ని నేను చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాను. దాని ప్రకారం పిల్లల్ని రేపే తీసుకురమ్మని అడుగుతాను. బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాను. పిల్లలు మాత్రమే కాదు, ఆ ఫంక్షన్కి మీనాక్షి కూడా వస్తుంది. మీనాక్షి మేడం మీకు భయపడి పిల్లల్ని మీకు చూపించడానికి మీరేం చెప్పారు సార్? నా పిల్లల్ని నాకు చూపించకపోతే రూల్స్ ప్రకారం వెళ్లాల్సి వస్తుందని చెప్పాను. రూల్స్ ప్రకారం అంటే? పిల్లల మీద హక్కు తల్లికి మాత్రమే కాదు, తండ్రికి కూడా ఉంటుంది. మర్యాదగా నా పిల్లల్ని నాకు చూపించకపోతే చట్ట ప్రకారం చూడాల్సి వస్తుందని చెప్పాను. ఏంటి సార్ ఇది? మేడంతో మీరు అలా మాట్లాడారా? అవును, తప్పేంటి? మీ భార్యని అమితంగా ప్రేమించే మీరు ఆ మాట ఎలా అనగలిగారు సార్? సమయాన్ని సందర్భాన్ని బట్టి ఏమైనా అనాల్సి వస్తుంది, ఎలాగైనా మాట్లాడాల్సి వస్తుంది. ఇంకేం ఆలోచించకుండా ఆఫీస్కి వెళదాం పద. మీ పిల్లల మీద ప్రేమతో మీ అంతట మీరే మీ భార్యను దూరం చేసుకుంటున్నారు సార్. అవును సార్, మీ భార్య గురించి మీరు ఎప్పుడు అలా మాట్లాడరు. అలాంటిది మీ మధ్యలో చట్టం ప్రస్తావన వచ్చింది. మీరు అలా మాట్లాడితే విషయం ఎంత దూరం వెళ్తుందో మీరు ఆలోచించారా సార్? తెగేదాన్ని పట్టుకుని వేలాడడం నాకు ఇష్టం లేదు. ఆ విషయాలను పక్కన పెట్టి రేపు పుట్టినరోజు ఏర్పాట్లు ఘనంగా చేయి. అర్థమైందా? హ్యాపీ బర్త్డే టు యూ నాన్న.